గుంటూరు జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక పీజీఆర్ఎస్ కార్యక్రమం జరిగింది. జిల్లా జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ జిల్లా అధికారులతో కలిసి ప్రజల సమస్యలను తెలుసుకుని అర్జీలు స్వీకరించారు. ఇందులో భాగంగా పలువురు బాధితులు అర్జీలు సమర్పించిన తర్వాత మీడియాతో మాట్లాడారు. దీంతో కలెక్టరేట్ కార్యాలయం కిటకిటలాడింది. నాగరాజు నా పేరు పొంగులూరు నాగరాజు అండి. మా పేరు కొర్రపాడు, మా ఊరు. నా పేరు పొంగులూరు నాగరాజు. ఖచ్చితంగా 7 సంవత్సరాల నుంచి మేము తిరుగుతానే ఉన్నాం. సమాధానం చెప్పట్లేదు. ల్యాండ్ సమస్య అండి. ఇంటికి దారి లేదని మమ్మల్ని గొడవ చేస్తున్నారండి. చుట్టుపక్కల వాళ్ళు అందరూ వాళ్ళు గోడలు కట్టుకొని మిమ్మల్ని వీళ్ళు ఉంచుతామయ్యిందని అడుగుతున్నారండి. వాళ్ళు ముగ్గురు ఒకళ్ళేనండి. ఒక వెంకట్రావు అన్న ఆయన, మార్కండ్లు అన్న ఆయన, భవనారాయణ అసలు మేనోడు. మమ్మల్ని లేపేసేస్తామంటున్నాడు. ఒక చదువుకున్న పిల్లాడు, ఒక పిల్లాడు ఉంటే ఆ పిల్లాడు 10 లక్షలు పెట్టి లేపేసేస్తావు. ఏది నువ్వు చేసేది ఏంది? నువ్వేం చేస్తావు రేడా? నువ్వు ఉంటావంటారా అని అడుగుతున్నాడు. మాకు స్థలం ఇస్తారు, మాకు దారి ఇవ్వకుండా. ఏమనండి మాకు తెలియదు. మమ్మల్ని ఈ స్థలం ఇవ్వమన్నాడు. ఉండటానికి ఇల్లన్న లేకుండా పోతే మేమేం చేసామండి? పొలాలు వేసుకొని బాకీలు పొలాలు అమ్ముకొని బాకీలు తీర్చుకున్నాం. ఇల్లు కూడా లేకుండా చేస్తే మేము ఏడుండేవి? చెట్ల కింద కూర్చునేవా? పోయి ఇబ్బంది పెడుతున్నాడు. దారి లేదని మొత్తం తనే ప్లాట్ఫారంలో చేసుకొని మెరకదోలుకొని అది తీయమంటే తీయనంటున్నారు వాళ్ళు. వీళ్ళు అంటున్నారు మాకేం సంబంధం తీయమని అంటానికి, మాకు అవసరం లేదు. ఈ అధికారులు అంటున్నారు, మండల సర్వే గారు వీళ్ళు అంటున్నారు మేమెందుకు చేస్తాం? కోర్టుకెళ్ళమంట మాత్రం పదండి. ముసలమ్మ 80 ఏళ్ళ ముసలమ్మ కోర్టుకు పోయిద్దా? మధ్యలో సచ్చిద్ది. అప్పుడు ఏం చేయాలమ్మా? వర్షపు నీళ్ళు ఇంట్లోంచి నీళ్ళు బయటకు రావండి. ఒక్కళ్ళు కావాలి, వెంకటరావు అన్నది ఆయన కావాలి, ఒకటి చేశారండి. తను కూడా ఇంతమందికి మెరక తీయలేదండి. మా స్థలంలో మెరక దోలుకొని ఒక ఆయన గోడ కట్టుకొని తీయ్యా అంటే ఆ రోజు మాదే తప్పు. ఆయన ఏం చేశాడంటే మాకు అవతల ఇదిగా ఉందమ్మ, గుంటగా ఉందంటే సరే మెరక దోలుకొని వాడుకోండి అన్న, ఇప్పుడు మేమేం అవతలకు రావట్లేదులే అన్న మధ్యవర్తిని పెట్టి అంటే మాకు తెలియకుండా ఈ ముసలమ్మను అదరాయించి గోడ కట్టేశాడు. ఎందుకు గోడ కట్టారు ఏంటంటే ఏంది మీరేంది వచ్చేదని ఒకళ్ళకి 4 అమ్మల కొడుకులు అయ్యలు మొత్తం 10 మంది వచ్చి మా మీద తెగబడుతున్నారు. ఈ ముగ్గురు కలిసి దౌర్జన్యం చేస్తున్నారు మా మీద. కల్లూరి శ్రీనివాసరావు, పత్తిపాడు మండలం, తిమ్మాపురం ఎక్స్ సర్పంచ్ని, సర్పంచ్ అసోసియేషన్ అధ్యక్షుడిగా కూడా ప్రస్తుతానికి ఉన్నాను. ఈ రెవెన్యూ యంత్రాంగం మీద ఈరోజు నేను ఎందుకు నోరు ఇప్పవలసి వచ్చిందంటే, పత్తిపాడు మండలం వంగిపురంలో చెరువు పారంబాకుని గవర్నమెంట్ అసైన్ చేస్తూ 1960 సంవత్సరంలో పొలిటికల్ సఫరర్స్కి, మరి మిలిటరీ రిటైర్డ్ మేజర్లకు మా గ్రామంలో సర్వే నెంబరు 207గా ఉండ చెరువు పారంబోకుని 540 నుంచి 43గా సబ్ డివిజన్ చేస్తూ పొలిటికల్ సఫరర్స్కి 6గురికి, ఆర్మీ రిటైర్డ్ మేజర్లకు 4గురికి కలిపి 35 ఎకరాలు ఆ రోజు వాళ్ళ దగ్గర నామినల్ ఫీజు కట్టించుకొని వాళ్ళ పేరు మీద ఆర్ఎస్ఆర్ తయారు చేసి, అప్పుడు డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు, అప్పుడు ఉండ తాలూకా ఎంఆర్ఓ గారు, మరి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి లెటర్ పెట్టి, గవర్నమెంట్ కూడా లెటర్ ఇచ్చి దాన్ని సబ్ డివిజన్ చేసి స్వాతంత్ర సమరయోధులకి, ఆర్మీ రిటైర్డ్ మేజర్లకి ఇవ్వటం జరిగింది. 60లో వాళ్ళకి ఇస్తే 1980లో వాస్తవంగా వాళ్ళ దగ్గర నామినల్ ఫీజు కట్టించుకొనే వాళ్ళకి అది అలాట్ చేయడం జరిగింది పొలిటికల్ సఫరర్స్కి. కానీ 80లో వాళ్ళు రకరకాలుగా పాపం, అంటే ఇక్కడ వాళ్ళు కాదండి, బాపట్ల తాలూకా, తెనాలి తాలూకా, గుంటూరు రకరకాల స్వాతంత్ర సమరయోధులకి ఆ వంగిపురం విలేజీలో పత్తిపాడు మండలంలో వాళ్ళకి ఇవ్వటం జరిగింది. వాళ్ళు దూరం ఉండటం వల్ల కౌలుకిస్తే సరిగా డబ్బులు రావటం లేదని 20 సంవత్సరాల తర్వాత ఆ ల్యాండ్ని తక్కువ రేట్లకి ఆ రోజు వాళ్ళు డబ్బులు కట్టిన డబ్బులకే మళ్ళీ గవర్నమెంట్కి ఎంతైతే పే చేశారో ఆ డబ్బులకే అమ్ముకొని రిజిస్ట్రేషన్ చేయటం జరిగింది. అది 80లో అయిపోయింది. 80లో కొనుక్కున్న రైతులు 2006 వరకు చేతులు మారుతూ ఆ రైతుల ఇబ్బందులు, ఆడపిల్లలకి పెళ్ళిళ్ళు ఉన్నప్పుడు అమ్ముకుంటే డబ్బులు ఉండాలి కొనుక్కోవడం జరిగింది. సార్ నా పేరు కర్రా ప్రకాశ్రావు, గొల్లపాలెం గ్రామం. మా ఊరు
ఆనుకొని కొండ ఉంటే కొండని ఆపమని 20 సంవత్సరాలుగా కోరుతున్నాము. అయినా కూడా ఆపుతామని, కమిటీ వేసామని, అందరూ కలిసి రండి అని చెబుతూ ఉంటారు. కానీ ఈరోజు ఇదిగో ఈ ఫోటోలో ఈ ఊరంతా మునిగిపోయింది ఈ దుమ్ము ధూళితో. దీన్ని పట్టించుకునే నాదులు లేరు సార్. దయవుంచి మన గవర్నమెంటు దీన్ని చూసి అయినా ఒకళ్ళు కాకుండా ఈ ఫోటోలు చూసి ఈ విధంగా దుమ్ము ధూళి బ్లాస్టింగ్ను చూసి ఖచ్చితంగా చర్యలు తీసుకొని ఆ కొండను నిలిపివేయమని అడుగుతున్నాం సార్. కొండ వల్ల అక్కడ ఇంతకు ముందు మాకు 20 మీటర్లలో నీళ్లు పడాయి. ఇప్పుడు 200 మీటర్లలో కూడా నీళ్లు పడతలేదు. ప్రకృతి వికృతిగా అయిపోయింది. మళ్ళీ ఆ దుమ్ము వచ్చి మీద పడటం వల్ల ఒళ్ళంతా జిల్లజిల్లగా ఉండిద్ది. ఎప్పుడు ఏదో ఒకటి జలుబు దగ్గులతో అక్కడ బాధపడతానే ఉంటాం సార్. ఇళ్ళన్నీ పగుళ్ళు వచ్చినాయి సార్. ఆ యొక్క దెబ్బలకి బ్లాస్టింగ్కి ఇళ్ళన్నీ పగుళ్ళు వచ్చినాయి. ఇంతకు ముందు కూడా మేము చెప్పాము, ఎన్నిసార్లు చెప్పినా కూడా డీడీఓ గారు వస్తారు, మీరు బాగా చేయండి, మీరు వీళ్ళకి ఇన్స్ట్రక్షన్ చెప్పామని అంటారు. 10 రోజులు, నెల రోజులు పోయిన తర్వాత మళ్ళీ ఇదే పరిస్థితి సార్. మాకు దయవుంచి ఈసారి ఏమి విచారణ ఎన్నోసార్లు జరిపారు, ఈసారి విచారణ జరపకుండా ఈ బ్లాస్టింగ్లు ఈ ఫోటోలు మేము చూసి ఖచ్చితంగా న్యాయం చేసి దాన్ని ఆపించవలసిందిగా కోరుతున్నాం సార్.